ఇక 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల నష్టం. కేసీఆర్ హరీష్ వల్ల సాగునీటిలో తెలంగాణకు తీరని అన్యాయం. కృష్ణాలో 299 టీఎంసీలకే ఒప్పుకొని ఏపీకి శాశ్వత హక్కులు రాసిచ్చారు. మేము 555 టీఎంసీల కోసం కేంద్రంతో కొట్లాడుతున్నాం. దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, లేదంటే రాజకీయంగా జలసభాది అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. ఇంకోటి నడుస్తుంది కథ. బీఆర్ఎస్ మనుగడ కోసమే నీళ్ల సెంటిమెంట్ తీసుకొచ్చిండు కేసీఆర్ అని ఇక్కడ ముఖ్యమంత్రి అంటున్నాడు. కృష్ణా నుంచి రోజుకు 13.37 టీఎంసీలు తరలించేలా ఏపీ ప్రాజెక్టులు కట్టుకుంది. మనం మాత్రం రోజుకు 0.25 టీఎంసీలు కూడా తీసుకోలేకపోతున్నాం. అంటే పావు టీఎంసీ కూడా తీసుకోలేకపోతున్నాం. పాలమూరు ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వల్లే 84,000 కోట్ల రూపాయల అంచనా వ్యయం అయిందని చెప్పేసి అంటున్నాడు. ప్రాజెక్టు సోర్స్ మార్పునకు నాడు కేబినెట్ ఆమోదం తీసుకోలేదు. ఈ విషయం బయటపడుతుందనే కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులో లోపాలపై విచారణ జరిపిస్తాం. దొంగతనం బయటపడుతుందనే ఆదిత్యనాథ్ దాస్ పై హరీష్ రావు ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి ఫైర్ అయ్యిండు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజాభవన్లో మాట్లాడిండు.